జనరల్గా ఒక పేషెంట్ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత లైక్ ఇందాక కాలర్ చేసినట్టుగా సో ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం డయాగ్నోస్ చేయడం అలా ప్రాబ్లం సివియారిటీ ఏంటో తెలిసిపోతుంది. సో వన్స్ వాళ్ళు కనుక అప్రోచ్ అయితే ఎటువంటి ప్రొసీజర్ అనేది ఉంటుంది? సో వాళ్ళు ఏ ఊరు నుంచి కాల్ చేశారో మనకు తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దాకా రావాలని కొంచెం సందేహిస్తే ఫస్ట్ మా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వీడియో కాల్ అరేంజ్ చేస్తాం మేము మా ఫిజియోథెరపిస్ట్ మెయిన్ వాళ్ళతోటి. సో వాళ్ళు ఆ పేషెంట్ని డైరెక్ట్గా చూస్తారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది మెడికలీ బుక్స్లో రాసే కంటే పర్సనల్గా అసెస్ చేస్తే వాళ్ళకి బెటర్ ఐడియా వస్తుంది స్పీచ్ ఎంతవరకు ఉంది అని చెప్పి. సో డీటెయిల్డ్ అసెస్మెంట్ వాళ్ళు వీడియో కాల్లో చేశాక అప్పుడు దే కెన్ కమ్ డౌన్ టు సెంటర్ వచ్చి ఒకసారి నెక్స్ట్ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏ ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి బెటర్ హెల్ప్ అవుతుంది అనేది చూడొచ్చు. మన దగ్గర ఇన్ పేషెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఉంటారు, అవుట్ పేషెంట్ లాగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఎక్కువ రోజులు హైదరాబాద్లో ఉండలేని సిచ్యువేషన్ ఉంటే ఎలా ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళకి ఎలా బెటర్ చేయొచ్చు అనేది ఒకసారి వస్తే చెప్తాం. మంత్లీ వాళ్ళు ఒకసారి వచ్చి మళ్ళీ చేంజెస్ చేయించుకొని అట్లా వాళ్ళ ఇంట్లో కూడా అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఏదైనా ఉన్నా మనకి వీడియో కాల్లో మన థెరపిస్ట్లతోటి టచ్లో ఉండి కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు వాళ్ళు ఉన్న దగ్గర.